అందరికీ నమస్తే అండి. ఎగ్జామ్స్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియోస్ త్వరగా పెట్టలేకపోయాను. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. రేపు 24వ తేదీ నుంచి మనకు స్కూల్స్కి హాలిడేస్. సో పిల్లలు ఎండలకు ఇంటి దగ్గర ఆటలాడుకుంటూ టైం వేస్ట్ చేయడమే కాకుండా చదువు కూడా పక్కన పెట్టేస్తారు. సో అలా చేయకుండా ఉండడం కోసం ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నట్లే ఈ ఇయర్ ఇంకాస్త ఆలోచించి వాళ్ళలో క్రియేటివిటీ ఇంట్రెస్ట్ కలిగేటట్లు ఇచ్చాను. సో అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ పేజీలో వచ్చేసి కొన్ని 21 క్వశ్చన్స్ ఇచ్చాను. వాటిలలో ఒక 14 to 15 చేయమన్నాను. వాటిలో కొన్ని స్టార్ గుర్తుండేటివి కంపల్సరీ అన్నాను, మిగతావి ఆప్షన్స్ అన్నాను. ఆప్షన్ ఎందుకన్నానంటే అవి ఆల్రెడీ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్లో చేశారు కాబట్టి వాళ్ళలో వాటికి నచ్చినవి చేయమన్నాను. ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, పిక్చర్స్ చూసి కథ రాయడము, ఇంగ్లీష్లో పిక్చర్లో ఉండే ఆబ్జెక్ట్స్ రాయడము. సో సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్ళకుండా ప్లస్ వాళ్ళకు క్రియేటివిటీ పెంచేటట్లు కాస్త ఇంట్రెస్ట్ కలిగేటట్టు ఇచ్చాను. పజిల్స్, మ్యాథ్స్ పజిల్స్, టేబుల్స్ రాసుకొని వాటిని బేస్ చేసుకొని కంప్లీట్ చేయాలి. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ వచ్చేసి మనకు పింట్రెస్ట్లో కొట్టామంటే వర్క్ షీట్స్ అన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. పింట్రెస్ట్ యాప్ కూడా చాలా యూజ్ అవుతుంది టీచర్స్కు. సో ఇక్కడ అడిషన్ చేసి ఆ కలర్ని బట్టి ఇక్కడ కలర్స్ చేయడము. నెక్స్ట్ ఇవి ఎలా ఫిలప్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది. సో దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. సో ఈ యాక్టివిటీస్ పిల్లలకు అందరికీ తలా ఒక కాపీ ప్రింట్ చేసి ఇచ్చాను సెలవులలో చేసుకురమ్మని. జాగ్రత్తగా వినండి నాన్న. ఇప్పుడు ఎండాకాలం సెలవులు మీకు కదా, ఇప్పటి నుంచి 24వ తేదీ నుంచి మళ్ళీ జూన్ 12వ తేదీ మీకు స్కూల్ తెరుస్తారు. అప్పటికి నాకు కంప్లీట్ ఈ వర్క్ షీట్స్ అన్నీ పూర్తి చేసేసి నాకు ఒక ఫైల్ లాగా చేసి ఇవ్వాలి. ఓకేనా? ఈ గతంలో మీరు నోట్స్లో రాయిస్తున్నాం కదా, అలా కాకుండా దీంట్లోనే రాసినట్టు చేసినాను. ఇక ఈ పైన ఉండేవి కొన్ని మాత్రము మీ ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ ఉంది కదా, అలాగే ఆ ప్రాజెక్ట్ వర్క్ నోట్స్లోనే చేయండి. ఈ పైవి మాత్రం, కింది మాత్రం ఇవన్నీ కూడా ప్రింట్ తీసినవన్నీ కూడా దీంట్లోనే చేయండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మొత్తం 21 ఇచ్చినాను. ఈ 21 యాక్టివిటీస్ లో 14 నుంచి 15 చేయండి చాలు. మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి మొత్తం చేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చేయండి, ఓకేనా? లేదంటే కనీసం 14 నుంచి 15 అయినా చేయండి. ఈ స్టార్ గుర్తుండేటివి ఖచ్చితంగా చేయాలా. అవి కాక రిమైనింగ్ మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ చూడండి, ఏవైనా 3 వేమన పద్యాలు, 3 సుమతి శతక పద్యాలు ఉన్నాయి కదా మీ బుక్స్లలో, 1 నుంచి 5వ తరగతి వరకు పద్యరత్నాలలో. వాటిలలో 3 వేమన, 3 సుమతి, లేదా అవుట్ సైడ్ ఆఫ్ సిలబస్ అయినా సరే రాసి వాటిని ఏం చేయాలి తెలుసా? మీరు మీ అమ్మ నాన్న సెల్లులు ఉంటాయి కదా, ఆ సెల్లులలో మీరు యాక్షన్ చేస్తూ నేర్పించాం కదా పద్యాలు, 6 పద్యాలు, 3 వేమన 3 సుమతి పద్యాలు భావాలు యాక్షన్ చేసి చెప్తూ నాకు వీడియో తీసి మన స్కూల్ గ్రూప్ లో షేర్ చేయాలి. 3 పద్యాలు 3 భావాలు వేమనవి, వాళ్ళు పద్యాలు సుమతి శతకంలోవి, 6 పద్యాలు భావాలు మీరు వీడియో తీసి నాకు పంపించాలి. నెక్స్ట్ చూడండి, కనీసం ఒక 10 రోజులు సెలవులు ఉన్నాయి కదా మీకు. ఎన్ని రోజులు ఉన్నాయి? దాదాపు 1.5 పైన ఉన్నాయి కదా. సో ఈ 50 డేస్ సెలవులలో ఒక 10 రోజులు మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేం పనులు చేసినారు? టీవీ చూడడం కావచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడడం కావచ్చు, ఏదైనా ఆట ఆడుకోవడం కావచ్చు, పడుకోవడము, ఎక్కడికైనా ఊరికి వెళ్ళడం, ఏదైనా చేయనివ్వండి. ఆ టైం వేసి ఒక 10 రోజులు మీరు రాయండి. అంటే ఉదయం 6కు లేచాను, 7 గంటలకు కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ తిన్నాను, 8 గంటలకు టీవీ చూశాను, 10 గంటలకు మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను, 12కు మా అమ్మకు వంట పనిలో సాయం చేశాను, నాన్నతో బయటికి వెళ్ళాను, ఊరికి వెళ్ళాను. అలా 10 రోజులది చాలు. 50 రోజులకు గాను ఒక్క 10 రోజులు డేట్ ఉండాలి, టైమింగ్ ఉండాలి. ఏ టైంలో ఏం చేస్తున్నాను? రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు చేసినాను, రాత్రి పడుకునేటప్పుడు రాసి పడుకోండి ఎన్ని గంటలకు ఏం చేస్తాం, మళ్ళీ మరుసటి రోజు రాత్రి పడుకునే ముందర. అట్లా 10 రోజులు రాయండి చాలు, ఓకేనా? నెక్స్ట్ కాగితాలతో పూలదండ. ఇది ఇంతకుముందు చేసినారు 2వ తరగతి వాళ్ళు, 3వ తరగతి వాళ్ళు చేయలేదు, అందరికీ కామన్గా ఇచ్చినాను. కలర్ పేపర్స్తో చిన్నగా కట్ చేసేసుకొని పూలదండ లాగా తయారు చేయండి. అది ప్రాజెక్ట్ వర్క్ నోట్స్లో అంటించేసేయండి. నెక్స్ట్ ఇది కూడా ఈ 10 రోజుల దినచర్య కూడా ప్రాజెక్ట్ వర్క్ నోట్స్లోనే రాయండి. నెక్స్ట్ ఏవైనా ఒక 10 నీతి మాటలు కానీ, సామెతలు కానీ, పొడుపు కథలు, రిడిల్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, బయట సెల్లులో ఉన్నాయి కదా, అవి ఇంగ్లీష్ లో రాయండి. అది కూడా ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ లోనే. నెక్స్ట్ ఇది మాత్రం మీకు నచ్చిన కూరగాయ లేదా పూల చెట్టును పెంచాలి. రేపు బడి 24వ తేదీ సెలవు ఇచ్చిన రోజు నుంచి నాటండి. 50 రోజుల తర్వాత అది ఎంత గ్రోత్ ఉందో నాకు చూపించాలి. నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి చూస్తా. ఏది కూరగాయ చెట్టు కానీ, పూల చెట్టు కానీ, పళ్ళ చెట్టు కానీ ఏదో ఒకటి నాటండి. రేపు మొన్నట్లో ఏదో ఒకటి
నాటండి, ఖచ్చితంగా వేరేది నాటండి, ఉండేటివి కాదు. వేరే చెట్టు నాటండి, 50 రోజుల తర్వాత నేను మీ ఇంటికి వచ్చి చూస్తా, ఓకేనా. నెక్స్ట్ నాకు ఫోటో కూడా షేర్ చేయండి నాటేటప్పుడు. పక్షులు జంతువులు, ఇది వేసవి కాలం కదా, నీటికి మనమే ఇబ్బంది పడుతుంటాం. పక్షులకు జంతువులకు కూడా దాహం వేస్తుంది కదా, వాటికి నోరు లేదు కదా. కాబట్టి మీకు కనపడినప్పుడు ఏదైనా ఒక గిన్నెలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వాటర్ ఎందుకు వేసి పెట్టడం కానీ గింజలు వేయడం కానీ చేయండి. అది కూడా ఫోటోను షేర్ చేసుకోండి, సరేనా. నెక్స్ట్ మీకు ఇష్టమైన పక్షి, జంతువు లేదా ప్రకృతి దృశ్యం బొమ్మ గీయండి. ప్రకృతి దృశ్యం అంటే ఏం తెలుసా, కొండలు ఇట్లా నీళ్లు పారుతానట్టు, అక్కడ ఒక ఇండ్లు చెట్లు పక్షులు ఎగురుతానట్టు మీకు బడిలో అప్పుడు గీచినాం కదా డ్రాయింగ్ నోట్స్ లో. సో అది కానీ లేదా మీకు నచ్చిన పక్షి కానీ జంతువు కానీ ఏదో ఒక బొమ్మ అయితే గీయండి. నెక్స్ట్ 1 నుంచి 100 వరకు సంఖ్యలు ON1 రాస్తారు కదా మీరు, 100 వరకు ఇంగ్లీష్ లో రాయాలి. ఎక్కడ రాయాలి, ఇది ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ లో రాయండి. నెక్స్ట్ 1000 నుంచి 1 కి రివర్స్ రాయాలి. 1000, 999, 998, 997 వెనక్కి రాయాలి. మీరు రెగ్యులర్ గా ముందుకు రాసానట్టు కాదు, ఏం చేయాలి, వెనక్కి రాయాలి. 1000 దగ్గర నుంచి మొదలు పెట్టి 1కి రావాలి. జాగ్రత్తగా రాయండి, ఓకేనా. నెక్స్ట్ మీ ఇంట్లో మీకు ఇష్టమైన మీ ఫ్యామిలీ మెంబర్, అమ్మ కానీ నాన్న కానీ అన్న కానీ తమ్ముడు కానీ అక్క చెల్లి, మీకు ఎవరైతే ఎక్కువ ఇష్టమో ఇంట్లో వాళ్ళ పేరు రాసి వాళ్ళు మీకు ఏమవుతారో రాసి, ఎందుకు వాళ్ళంటే మీకు అంత ఇష్టమో 2 వాక్యాలు లేదా 3 వాక్యాలు రాయండి. 2 లేదా 3 వాక్యాలు రాయండి. అమ్మ ఇష్టం అనుకోండి, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, మా అమ్మ పేరు, మా అమ్మ ఈ పని చేస్తుంది, మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, అన్నీ నేను అడిగినటువన్నీ తెచ్చిస్తుంది, చేసి పెడుతుంది, మా అమ్మకు నేను కూడా సాయం చేస్తాను. అట్లా మీ అమ్మ గురించి అంటే మీకు ఎవరు ఇష్టమైతే, అమ్మే కాదు నాన్న అన్న అక్క బాగా చూసుకుంటారు కదా, వాళ్ళంటే మీకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళ గురించి ఒక 4 వాక్యాలు రాయండి, ఓకేనా. ఇది కూడా అన్ని రాసేటివన్నీ కూడా ఎక్కడ రాయాలి, ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ లోనే. ఆ పూలదండ కూడా ఎక్కడ అతికించాలి, ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ లోనే. నెక్స్ట్ ఈ 2 నుంచి 20 ఎక్కాలు రాసేయండి మా. నెక్స్ట్ ఇది చదరంగం, క్యారమ్ బోర్డు లేదా పాము నిచ్చిన ఆట ఉంటుందా, మీ సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఉంది, ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అనేసి. ఆల్రెడీ మీరు గీసినారు కూడా ప్రాజెక్ట్ వర్క్ లో. చెస్ బోర్డు చూస్తున్నారు కదా, మీరు ఆడతారు కదా చెస్ బోర్డు, క్యారమ్ బోర్డు, అవి అట్టలతోనైనా తయారు చేయండి. ఒక అట్ట మీద గీసుకొని సైడ్స్ 4 హోల్స్ చేసి క్యారమ్ బోర్డు దాని లోపల ఎట్లుంది అట్లా గీయడం, అట్లా ఒక అట్టతోనైనా తయారు చేయండి, సరేనా. ఇది అదే ఇచ్చినది, అట్టలతో తయారు చేయాలి. పాత నోట్బుక్లు అవి చినిగిపోయిన అట్టలు, టెక్స్ట్ బుక్లు అవి చినిగిపోయిన అట్టలు ఉంటాయి కదా, వాటికి ఒక వైట్ పేపర్ అంటించేసి దాంతో తయారు చేయండి బోర్డు, సరేనా. 3 ఏదో ఒకటే, 3 కాదు, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది, ఆ 3 ఏదో ఒక బోర్డు తయారు చేయండి. నెక్స్ట్ ఇది నాన్న, మీకు నచ్చిన పాటకు డ్యాన్స్ చేసి వీడియో పంపించండి నాకు. పాటైనా పాడండి లేదా పాటకు డ్యాన్స్ అయినా వేసి నాకు వీడియోను స్కూల్ గ్రూప్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఒక్కరోజు 50 రోజులలో ఏదో ఒక్క రోజు మీ అమ్మకు కానీ నాన్నకు కానీ పనిలో పూర్తి హెల్ప్ చేసి ఏ పనులలో మీరు హెల్ప్ చేసినారో నాకు రాసి చూపించాలి, ఓకేనా. ఒక రోజు కంప్లీట్ ఎవరితో ఉండాలా, అమ్మతోనన్నా నాన్నతో అన్నా, లేదా ఒక రోజు అమ్మతో ఒక రోజు నాన్నతో ఉండండి. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మీరు ఏమేమి పనులలో హెల్ప్ చేసినారో నాకు నోట్స్ లో వివరంగా రాయండి, సరేనా. తప్పులున్నా పర్వాలే, గుణితాలు తప్పులున్నా పర్వాలే, ఎక్స్ప్రెస్ చేయండి, సరేనా. నెక్స్ట్ మీ పాఠశాలలో నెక్స్ట్ మీరు ప్రమోట్ అవుతున్నారు కదా, అంటే 2 రోజులు 3కు 3 రోజులు 4కు వెళ్తున్నారు కదా, మీకు మీ క్లాస్ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ టీచర్ మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పండి నాకు, సరేనా. అంటే ఎక్కువ ఆటలాడుకుంటా చదువుకోవాలని ఉంది, లేదా డిక్టేషన్, అట్లా మీకు ఏది ఎలా ఉంటే మీ క్లాస్ మీకు నచ్చుతుంది ఆలోచించండి. 50 రోజులు ఆలోచించి బడిలో మళ్ళీ తెలుస్తాం కదా, ఆ రోజు నాకు చెప్పండి, మేడం మా క్లాస్ ఇట్లుంటే మాకు హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాం అనేది మాట్లాడాలి. 2 మాటలు చాలు, ఓకేనా, 2 మాటలు. నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు తయారు చేయమన్నానమ్మా, మనకు యూట్యూబ్లో సెల్ ఫోన్లలో అన్నీ తెలుస్తున్నాయి కదా. ఏదైనా ఒక వస్తువు అంటే ఉదాహరణకు అగ్గి పుల్లలతోనో కాగితాలతోనో ఇల్లు తయారు చేయడం, లేదా ఒక పంజరం లాగా తయారు చేయడం, లేదా ఒక మంచం తయారు చేయడం, కుర్చీలు తయారు చేయడం. ఖాళీగా ఉంటారు కదా, మీ చేతిలో ఏ పేపర్ ఉంటో, ఏ అగ్గి పుల్లలు ఉంటానో, ఏ కట్టె పుల్లలు ఉంటేనో, ఏది ఉన్నా కూడా దాంతో మీకు నచ్చిన ఏదో ఒక వస్తువును తయారు చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయిన క్లాస్ ఉంది కదా, ఇప్పుడు 2, 3 మీరేం చేయాలి, ఆ పాత ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి 2 అక్షరాలు 3 అక్షరాలు 4 అక్షరాల పదాలు, 5, 6 అక్షరాల పదాలు వద్దు, 2 అక్షరాలు 3 అక్షరాలు 4 అక్షరాలు ఇంగ్లీష్ పదాలు రాసి పెట్టండి. ఆ పదాలు చదవాలి మీరు, సరేనా. మీ తరగతికి సంబంధించిన సైన్స్ ప్రాజెక్ట్ ఏదైనా చేయండి నాన్న, చిన్నది ఏదో ఒకటి చూడండి, అమ్మ నాన్నల్ని అడగండి, ఏదో ఒకటి. మనము సైన్స్ డే చేసినాం, గుర్తుంది కదా, పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అక్కడ ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి, పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఉంది, ఫోటోసింథసిస్ మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి కదా, ఇంకా
పార్ట్స్ ఆఫ్ యూజెస్ ఆఫ్ ట్రీస్, యూజెస్ ఆఫ్ వాటర్, మన 5 సెన్స్ ఆర్గాన్స్ అట్లా ఏదో ఒకటి మీకు నచ్చిన ఒక చిన్న ప్రాజెక్ట్ను చేయండి, సరేనా? సెల్లో కొడితే అన్నీ వస్తాయి కదా. నెక్స్ట్ ఆకులతో పక్షులు జంతువుల చిత్రాలు. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నారు, సో మళ్ళీ కూడా రిపీటెడ్గా ఇచ్చిన, అందుకే దానికి ఇంపార్టెంట్ గుర్తు కూడా పెట్టాల, సరేనా? ఆకులతో 3వ తరగతి వాళ్ళు చేసినారమ్మా, చూడండి ఒకసారి. చిలకను తయారు చేయడము ఆకులతో, అట్లా ఆకులతో తయారు చేయండి ఒక 2 3, ఓకేనా? నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్, పార్ట్స్ ఆఫ్ బాడీ, పార్ట్స్ ఆఫ్ లీఫ్, 5 సెన్స్ ఆర్గాన్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి వాటిని జాగ్రత్తగా చూడండి, మళ్ళీ ఒకసారి అవి తయారు చేయాలి. అవి ఎలా తయారు చేశానో చూడండి, కాగితాలతో, చార్ట్లతో. అదే విధంగా మీరు కూడా తయారు చేయాలి, ఓకేనా? లాస్ట్ ఏంటంటే నెలలు వారంలోని రోజుల పేర్లు. జనవరి, ఫిబ్రవరిలో సండే, మండే. ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో రాయండి. సో మొత్తం 21 స్టార్ గుర్తుండేటే ఖచ్చితంగా చేయాల్సిందే, మిస్ చేయొద్దు. మిగిలిన వాటిలో మాత్రం ఆల్రెడీ అవి ఇంతకు ముందు మీరు చేసినారు కాబట్టి ఆప్షన్ ఇచ్చిన, సో వాటిలో మీరు ఏదైనా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఈ పిక్చర్స్ చూసి మీరు ఏం చేయాలి? స్టోరీ రాయాలి. ఇక్కడ కింద తెలుగులో స్టోరీ రాయాలి. ఫస్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో ఏం చేయాలంటే ఇక్కడ ఉండే వాటిని ఇంగ్లీష్లో రాయాలి. ఏంటిది? సో ఇవన్నీ కూడా ర్యాట్. సో ఇవన్నీ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో రాయండి, కథను మాత్రం ఇక్కడ కింద తెలుగులో రాయండి. ఇక్కడ ప్లేస్ ఉంది, ఓకేనా? నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. మనం ప్రతిరోజు ప్రైజ్ లో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? వాకిలి మీదివి. వెరీ గుడ్. ఇంకా అవన్నీ చెప్తున్నారు కదా, అవే ఇక్కడ నేను ఓన్లీ క్వశ్చన్స్ లేకుండా ఆన్సర్స్ మాత్రమే బ్లాంక్స్ తో ఇచ్చినాను. ఈ బ్లాంక్స్ లో మీవి డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి, ఓకేనా? మీకు ఇష్టమైన ఫ్రూట్, నీకు ఏది ఇష్టం లేని ఫ్రూట్, మీకు ఇష్టమైన కలరు, మీరు ఎక్కడ ఉన్నారు, వేర్ డూ యూ లివ్? Very good. Which class are you studying? I am studying in 3rd class. Okay. Which is your favorite movie? Movies. సంక్రాంతికి వస్తున్నాం. Okay. Which is your favorite color? Color. I like Okay. ఆ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి, ఫిల్అప్ చేసేయండి, ఓకేనా? ఇది నానా ఇట్లాంటి పజిల్స్, మ్యాథ్స్ పజిల్స్ 2 ఉన్నాయి. సో దీనికోసం మీరు ఏం చేయాలి? ముందు మీరు రాస్తారు కదా 2 నుంచి 20 ఎకాలు, ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ లో రాస్తారు కదా, ఇక్కడ ఉంది కదా 2 నుంచి 20 ఎకాలు రాస్తారు కదా, ఆ ఎకాలు బేస్ చేసుకొని ఈ మ్యాథ్స్ పజిల్స్ ను పూర్తి చేయండి, ఓకేనా? ఇక్కడ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, సరేనా? ఇక్కడ దారి చూపించాలి, ఇక్కడ దారి చూపించాలి, వీటికి కలర్స్ వేయాలి. ఇవి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్. ఇది కూడా పజిల్స్ ఇందాక చెప్పినాం కదా, ఎకాలు బేస్ చేసుకొని 2 పజిల్స్ ఉన్నాయి మీకని. సో ఈ పజిల్ ఇంతకు ముందు చూపించలేదు, ఎకాలు బేస్ చేసుకొని చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కూడికలు చేసినాక ఇక్కడ ఆన్సర్స్ వస్తాయి కదా, ఈ ఆన్సర్స్ ఈ పిక్చర్ లో ఉన్నాయి నాన్న. 3 4 7 అవుతుంది కదా, 7కి ఏం కొట్టాలి? ఆరెంజ్ కొట్టాలి. సో 7 ఉండే చోట ఏం కొట్టాలి? ఆరెంజ్. ఇక్కడ ఆన్సర్స్ వస్తాయి కదా, ఈ ఆన్సర్స్ బట్టి ఈ పక్కన ఉండే కలర్స్ కొట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏ బొమ్మకు దానికి కరెక్ట్ గా సరిపోయే రంగే కొట్టాలి. ఉదాహరణకు ఇప్పుడు రెయిన్బో తీసుకుందాం. రెయిన్బోలో ఏంటి 7 కలర్స్ వస్తాయి కదా, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్, 7 కలర్స్ కొట్టాలి. క్లౌడ్స్ కు క్లౌడ్స్ కలర్ కొట్టాలి. అదే విధంగా అంబ్రెల్లాకు, బాల్ కు, వీటికి కరెక్ట్ మనం ఆ వస్తువుని చూస్తే ఏ కలర్ మనకు గుర్తుకొస్తుందో ఆ కలర్స్ కొట్టేసి వాటి పేర్లు ఇంగ్లీష్ లో రాయాలి, తెలుగులో రాయాలి. సన్, సూర్యుడు. సో సన్ అని ఇంగ్లీష్ లో, సూర్యుడు అని తెలుగులో రాయాలి. ఇక్కడ కూడా ఎల్లో, సారీ ఆరెంజ్, రెడ్. సో అట్లా కలర్స్ కలుపుకోండి. ఇది నాన్న, ఇది చూడండి, మీకు టైం నేర్పించినాం కదా. సో 7 గంటలు. 7 గంటలు అంటే చిన్న ముళ్ళు ఎక్కడ ఉండాలి, పెద్ద ముళ్ళు ఎక్కడ ఉండాలి? అక్కడ మీరు ఏం చేయాలంటే పుల్లలు ఉంటాయి కదా, పొరక పుల్లలు, ఆ పొరక పుల్లలను అంటించండి. చిన్న పొరక పుల్లను 7 దగ్గర, పెద్ద పొరక పుల్లను 12 దగ్గర. గంటల ముళ్ళకు చిన్నది కదా, నిమిషాల ముళ్ళకు పెద్దది. సో పొరక పుల్లల్ని ఇక్కడ అంటించండి, సరే? అగ్గి పుల్లలు, అయిపోయిన అగ్గి పుల్లలు కానీ, ఊదకడ్డీలు ఉంటాయి కదా పుల్లలు, అవి కానీ ఏవో ఒకటి, సరేనా నాన్న? పుల్లలు అంటించండి. నెక్స్ట్ ఇవి తీసివేతలు నాన్న. ఇక్కడ కూడా చెట్టుకు చెట్టు రంగు కొట్టాల, గ్రీన్ కలర్. దీనికి బ్రౌన్ కొట్టాలా, దానికి మీ ఇష్టం. ఇక్కడ ఒక టెడ్డీ బేర్ ఉంది, ఇక్కడ ఒక కేవ్ ఉంది, గుహ ఉంది. సో వీటన్నింటి కలర్స్ కొట్టాలి, ప్లస్ తీసివేతలన్నీ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి మీరు? లెటర్ కి నెంబర్ ఉంది కదా, సో ఈ ఇక్కడ ఉండే నెంబర్స్ కి కరెక్ట్ సూట్ అయ్యే లెటర్స్ ఇక్కడ వేయాలి. ఇక్కడ ఎంత ఉంది? 9. ఇక్కడ 9 చూడండి. ఏముంది 9 కింద? ఐ రాయాలి, ఓకేనా? అదేవిధంగా ఈ నెంబర్స్ కింద రాసేసేయండి. నెక్స్ట్ చూడండి, సేమ్ అదే. ఇక్కడ ఏమి ఇచ్చినాడు చెప్పండి? అక్కడ లెటర్స్ కి నెంబర్స్ ఇచ్చినాడు, ఇక్కడ ఏం చేసినాడు? లెటర్స్ కి పిక్చర్స్ ఇచ్చినాడు. ఎస్, ఆ
ఈ గుర్తుండే కింద పి ఉంది కాబట్టి పి రాయాలా, ఈ గుర్తుండే కాడ ఓ ఉంది కాబట్టి ఓ రాయాలి. ఆ విధంగా ఈ గుర్తులను బట్టి రాయాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే నాన్న, సింబల్స్ లెటర్స్ ఉన్నాయి, యా సింబల్ కా లెటర్ అది రాసేసేయండి. ఇది నాన్న, ఇది చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 3 గ్రీన్ ఫ్రాక్స్ 4 రెడ్ ఫ్రాక్స్. సో ఫ్రాక్స్ ఉన్నాయి, ఇది ఫ్రాగే, ఇది ఫ్రాగే, ఫ్రాక్స్ ఉన్నాయి కదా. ఈ ఫ్రాక్స్ ఈడ ఫ్రాక్, ఈ ఫ్రాక్స్లలో 3 గ్రీన్ ఫ్రాక్స్, గ్రీన్ అంటే ఆకుపచ్చ, ఆకుపచ్చ, 3 అంటే 3. సో 3 కప్పలకు మాత్రమే గ్రీన్ కలర్ కొట్టాలి. నెక్స్ట్ 4 రెడ్ ఫ్రాక్స్, 4 కప్పలకి ఏం కొట్టాలి? రెడ్ కలర్ కొట్టాలి. ఓకేనా? అదే విధంగా క్యాట్స్ చూడు, 3 ఎల్లో క్యాట్స్ 2 ఆరెంజ్ క్యాట్స్. సో క్యాట్స్ 2, కానీ 3కి ఎల్లో కొట్టాలి, 2కి ఆరెంజ్ కొట్టాలి. నెక్స్ట్ చూడండి నాన్న, ఇక్కడ ఈ స్మైలీ అంటే కళ్ళు మూసుకొని స్మైలింగ్ ఓపెన్ అయింది పూర్తిగా. ఆ స్మైలీలు 14 ఉన్నాయి ఇక్కడ. ఎస్, వాటికి మాత్రమే కలర్ కొట్టాలి. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. వెతికి కలర్ కొట్టండి. బాగున్నాయా పజిల్స్? బాగున్నాయి మేడం. చేస్తారా మరి? టైం వేస్ట్ చేయకుండా, ఎండలకు ఎగరకుండా చేయండి. అందుకోసమే మీకోసమే అన్ని కలరింగ్స్, పజిల్స్ ఇవే పెట్టినాను ఈసారి. ఓకేనా? సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి నాన్న, ఈ పిక్చర్కు ఈ పిక్చర్కు తేడాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కోతి ఎలాడుతుంది కదా, ఇక్కడ లేదు చూడండి. సో ఆ తేడాను చూసి ఇక్కడ 0 చుట్టండి. మొత్తం 10 ఉంటాయి తేడాలు. చెట్లు ఇక్కడ చూడు, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ 1 లేదు, ఏది లేదో దానికి 0 చుట్టండి. ఓకేనా? అట్లా 10 తేడాలు. నెక్స్ట్ ఇది నాన్న, నేను ఇక్కడ కింద క్లూస్ రాస్తాను. అంటే చివరి అక్షరం వై అనుకోండి, ప్లూరల్ రాసేటప్పుడు ఐఎస్ యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా నేను రాసేస్తాను. చివరి అక్షరం ఈ అనుకోండి, ప్లూరల్ రాసేటప్పుడు ఎస్ మాత్రం యాడ్ చేయాలి. ఆ హింట్స్ నేను ఇక్కడ రాసిస్తాను. ఆ హింట్స్ని బట్టి మీరు ఇక్కడ ప్లూరల్స్, సింగులర్, ప్లూరల్ రాసేయండి. ఫిష్ అంటే 1, చాలా అయితే ఫిషెస్, వెరీ గుడ్, ఫిషెస్. హౌస్, హౌసెస్, బాక్స్, బాక్సెస్, క్లాస్, క్లాసెస్. ఆ విధంగా రాసేయండి. నెక్స్ట్ ఇది ఒక గేమ్. ఇప్పుడు నేను మీతో ఈ గేమ్ ఆడిపిస్తాను. ఆడిన తర్వాత మీరేం చేయాలి? సేమ్ అదే విధంగా ఇంటి దగ్గర కూడా చేసుకొని రండి. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఆడండి. ఇంటి దగ్గర కూడా ఇద్దరు. ఇక్కడ 2 కాయలు పెట్టుకోవాలి, డైస్ వేస్తాం. 2 పడింది అనుకోండి, ఇక్కడ 2 పడాలి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో మీ ఊరి పేరు ఏం పేరు? ఐఎమ్ ఫ్రమ్ బెస్తవేముల అని నోట్స్ లో రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడికి 16కు పడింది అనుకోండి, 16కి వచ్చిందంటే ఇదేముంది చెప్పండి, ఎన్ని చుక్కలు ఉన్నాయి? అంటే 1 దగ్గరికి వెళ్ళాలి. 1 దగ్గర ఉండే క్వశ్చన్ రాసి ఆన్సర్ రాయాలి. అదే విధంగా మళ్ళీ 39కి వచ్చినారు, మళ్ళీ ఎక్కడికి పోవాలా? 1 దగ్గరికి పోవాలి. పోయి ఆ క్వశ్చన్ రాసి ఆన్సర్ రాయాలి. ఎన్నిసార్లు పడినా ఇంకా అదే. ఈ గుర్తుండే చోటల్లో ఎక్కడికి వెళ్ళాలి? 1కి వెళ్ళాలి. ఎవరైతే ఫస్ట్ ఫినిష్ దగ్గరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు, విన్ అయినట్టు. ఓకేనా? సరేనా? ఇప్పుడు ఈ గేమ్ ఆడేద్దాం. సో అన్ని అర్థమైనాయి కదా? సో మీ వీడియోస్, మీరు మాట్లాడినవి నాకు స్కూల్ గ్రూప్ లో షేర్ చేయండి. ఓకేనా? చెట్టు నాటేసేయండి. 50 రోజుల తర్వాత నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి చూస్తాను. ఓకేనా?